అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వేసవికాలం రాగానే గుర్తొచ్చేది ఆవకాయ పచ్చడి. మామిడికాయలు కూడా మంచి ఫ్రెష్గా దొరికేది కూడా సమ్మర్లోనేనండి. కాబట్టి ఒకసారి నేను చూపించిన కొలతలతో చేశారంటే ముక్క మెత్తబడకుండా, రంగు మారకుండా సంవత్సరం పైన నిల్వ ఉంటుంది. ముందుగా ఈ మామిడికాయ ఊరగాయ కోసం 1.5 కిలో వరకు మామిడికాయలు అయితే తీసుకోండి. ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి. నాటుకాయలు అయితే టేస్ట్ బాగుంటాయండి, కానీ నాకు ఫ్రెష్గా దొరకలేదు. అంటే ఫ్రెష్గానే ఉన్నాయి, కానీ కొంచెం దూరంగా ఉన్నాయన్నమాట. అంటే మాగినట్టు ఉన్నాయి. ఇంకా 1.5 కిలోనే కదా అని చెప్పేసి నేనైతే అలానే పెట్టేస్తున్నాను. మీకు మాత్రం దొరికితే మాత్రం ఒక 5 కేజెస్ అబోవ్ అయితే పచ్చివే తీసుకోండి. 5 కేజెస్ లోపు మీరు ఊరగాయ పెట్టాలి అనుకుంటున్నారైతే దూరమైనా పర్లేదు, మరి ఎక్కువ మాగిపోకూడదండి, జస్ట్ దూరంగా ఉండాలి అంతే. అవైతే మంచిగా వాష్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు వాటర్లోనే ఉంచేసి ఒక్కొక్కటి తీసి మంచిగా తుడిచేసుకోవాలండి. బాగా దాని మీద ఉన్న చెమ్మ అంతా వెళ్ళిపోయేడుగా తుడిచేసుకోవాలి. తుడిచేసి ఒక బౌల్లో పెట్టేసుకోండి. మొత్తం అన్నీ ఆ విధంగానే చేసేసుకోవాలండి. అవన్నీ ఒక బౌల్లో వేసేసుకున్నాక ఒక 5 మినిట్స్ పాటు అలానే ఉంచేసుకోండి. ఏమైనా చెమ్మ అట్లాంటిది ఏమైనా ఉంటే 5 మినిట్స్ అట్లానే ఉంచేస్తే అదంతా వెళ్ళిపోతుందండి. అంతా ఆరిపోయాక బాగా స్టోర్ ఉంటుంది ఊరగాయ. ఇలాగని పెట్టారంటే, అదే మీరు వాటర్లో కడుక్కుండా పెట్టారు అంటే బాగోదు. నెక్స్ట్ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. మరీ చిన్నవి వద్దు, అలానే మరీ పెద్దవి వద్దు, మీడియం సైజులో ఉండాలి అంతే. దానిలలో ఏమైనా చిన్న చిన్నవి అలాంటివి ఏమైనా ఉంటే తీసేసుకోండి. వీడియో క్లిప్లో చూస్తే అర్థమయ్యే ఉంటుంది మీకైతే. అలాంటివి ముక్కలకి ఉంటాయండి, చిన్న పేపర్ లాగా అయితే. అవి అంత బాగోవు పచ్చడికి, కాబట్టి అవి తీసేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక క్లాత్ మీద ఒక 10 మినిట్స్ పాటు ఉంచేసుకోవాలండి. బాగా ఆరిపోయేలా, ఏమైనా చెమ్మ ఉంటే ఆరిపోతుంది. కానీ చిన్న వర్క్ ఉంటేను నేనైతే బయటికి వెళ్ళిపోయాను. ఒక 3 అవర్స్ పాటు ఫ్యాన్ గాలి కిందనే వదిలేసానండి. అదొక చిన్న మిస్టేక్ అయింది. ఇలా చేయడం కూడా ఏం కాదు, కానీ కొంచెం గట్టిగా ఉంటాయి ముక్కలు. ఒక 2 మంత్స్ 1 మంత్ అయితే ఊరిపోతుంది కాబట్టి మళ్ళీ మెత్తబడతాయి. ఫస్ట్లోనే తినడానికి అయితే గట్టిగా అనిపిస్తాయండి ముక్కలు, మామిడికాయ ముక్కలు అయితే. కాబట్టి ఒక 10 మినిట్స్ పాటు ఉంచేసుకోండి చాలు. అంతకన్నా ఎక్కువ ఏం అవసరం లేదు. ఉంచుకోవాలంటే ఒక 1 అవర్ ఉంచుకోండి చాలండి, అంతే. నెక్స్ట్ ఒక మెజరింగ్ కప్ అయితే తీసుకొని దాంతో ఎన్ని ముక్కలు ఉన్నాయి అనేది కొలుచుకోవాలండి. నాకైతే 5 కప్పుల దాకా వచ్చాయండి. 5 కప్పులు మామిడికాయ ముక్కలకి దానికి సరిపడేంత మసాలాలు వేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా కొలుచుకోవాలి. కొలిచేసుకున్నాక అవన్నీ ఒక బౌల్లో పెట్టేసుకోండి. మనం 5 కప్పులు మామిడికాయ ముక్కలకి 5 స్పూన్ల ఆవాలు సరిపోతాయండి. ఇంకొక 1 స్పూన్ తగ్గించుకోండి. ఎందుకు అంటే మళ్ళీ మనం పోపుకి వేసుకోవాలి కాబట్టి అవైతే వేయించుకోండి. జస్ట్ లైట్గా ఫ్రై అవ్వాలి అంతే, చిటపటలాడేంత వరకు. దానికైతే 1 స్పూన్ అయితే మెంతులు వేసుకొని మళ్ళీ వేయించుకోండి. ఎక్కువ వేయించుకోవద్దు, జస్ట్ రంగు మారేంత వరకు మాత్రమే. మరి అంతగా ఏం అవసరం లేదండి, జస్ట్ చిటపట అంతే, అంతవరకు మాత్రమే వేయించుకోండి. దానికైతే 1/2 కప్పు సాల్ట్ అండి, కల్లుప్పే నేను గ్రైండ్ చేసి వాడుకుంటున్నాను. ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఆవాలు. నెక్స్ట్ అయితే దాంట్లో మెంతులు 2 కలిపి గ్రైండ్ చేసుకున్న ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాను. అలానే 1/2 కప్ అయితే కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం ముక్కలకి అంతా పట్టేలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఊరగాయకి కల్లుప్పే బాగా ఉంటుంది, కానీ కల్లుప్పు కరగదు కాబట్టి గ్రైండ్ చేసుకొని వేసుకున్నారంటే బాగా ఉంటుందండి టేస్ట్. నెక్స్ట్ అయితే ఇంకొక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఇక్కడైతే 1/2 లీటర్ వరకు ఆయిల్ యూస్ చేస్తున్నాను. గ్రౌండ్నట్ ఆయిల్ అండి, శనగ నూనె. టేస్ట్ చాలా బాగుంటుంది దీనికైతే. దాంట్లోనే బాగా నూనె వేడెక్కాక 1/2 కప్ అయితే వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి పొట్టు తీసి వేసుకోండి. ఇక్కడ కొంచెం నొరుగు వస్తుందండి, ఎందుకంటే ఆడించుకున్నాను నేనైతే. అదే దీనికోసమని ఒక 1 లీటర్ వరకు ఆడించుకున్నదే యూజ్ చేస్తున్నాను కాబట్టి, ఆడించుకున్నది ఎప్పుడు ఫ్రెష్గా ఉన్నది కాబట్టి నురుగు వచ్చేస్తుందండి, కల్తీ లేనిది కాబట్టి. అవైతే మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకుందాం. వెల్లుల్లిని బాగా ఎర్రగా వేయించుకుంటే సరిపోతుంది, మరీ నల్లగా అయిపోకూడదు. ఎర్రగా ఉన్నప్పుడే ఆవాలు వేసేసుకోవాలి. ఆవాలు 2 స్పూన్ల ఆవాలు అయితే యూజ్ చేస్తున్నానండి. అందుకని మీకు ఆవపిండిలో కావాలంటే ఒక 4 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. 5 కప్స్కి 4 స్పూన్స్ సరిపోతాయండి. మళ్ళీ 2 స్పూన్లు పోపులో యాడ్ చేసుకుంటాము. దాంట్లోనే ఒక 6 లేదా 7 లేదా 5 అయినా సరిపోతాయండి వట్టిమిరపకాయ ముక్కలు వేసుకోండి. తుంచి వేసుకోండి, బాగుంటుంది. డైరెక్ట్ మిరపకాయలు అయితే అలానే వేసుకోవద్దు. అవంతా బాగా చల్లారాక దీంట్లో పోపులో వేసేసుకోవడమేనండి. మరి నల్లగా అయ్యేంతవరకు పెట్టేసేయద్దు, ఎందుకంటే ఒట్టిమిరపకాయలు తొందరగా ఫ్రై అయిపోతాయండి. జస్ట్ పోపు అంతా వేయాక లాస్ట్లో వేసుకోవాలి ఒట్టిమిరపకాయలు. అవి ఫ్రై అయ్యాక చల్లారాక మాత్రమే కలిపేసుకోవాలండి. దీంట్లో మాత్రం కొంచెం గోరువెచ్చగా ఉన్నా పర్లేదు,
పైన ఒక క్లాత్తో మాత్రం పెట్టారంటే బాగా ఊరుతుంది. తడిగా ఉన్న ప్రదేశంలో అయితే పెట్టకూడదు. అలానే ఉడుకు ఉన్న కాడ కూడా పెట్టుకోకూడదండి. ఇంట్లోనే అలా పెట్టుకోకూడదు. బయట అంటే మరీ కొంచెం గాలి తగులుతూ ఉంటుంది కదా, అక్కడైతే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంట్లోనే పెట్టేస్తూ మాత్రం ఒక 6 నెలలకైనా కూడా ఖచ్చితంగా నురుగు వచ్చేస్తుంది. లేదంటే బూజు కానీ అలా పడుతుందండి. కాబట్టి ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో అవ్వండి. అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే అండి, అందరికీ బాయ్ అండి.